హాయ్ ఫ్రెండ్స్, ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను విందాం నా గొంతుతో. సెన్సెక్స్ రికార్డు పరుగు. మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు అంటూ బ్యానర్ ఐటెంని ఈరోజు సెన్సెక్స్ సంబంధించినటువంటి ఐటెంని ఈనాడు ప్రచురించింది. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోని అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. దీనికి సంబంధించిన వార్తను కొంచెం వివరంగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 55/29లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోని ఎంపిక చేస్తామని తెలిపింది. ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థులను పరిశీలించిన కమిషన్ 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంటే అభ్యర్థుల గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్కి అభ్యర్థుల ఎంపిక అనేది టీజీపీఎస్సీ 1:50లోనే చేస్తుందనేది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ మరొక అంశం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా. అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్ల సేకరణ, హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారి వెల్లడి, ప్రభాకర్ రావు, శ్రవణ్ల పాస్పోర్ట్ల జప్తుకు ప్రతిపాదన అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. ట్యాపింగ్కు అనుమతిచ్చేది రాష్ట్ర హోంశాఖే, హైకోర్టుకు నివేదించిన కేంద్రం, విచారణ 23కి వాయిదా అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా. కనీసం 2 ఏళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత. ఒకే చోట 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి. ఒక క్యాడర్లో 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు. పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్. 8వ తేదీ కల్లా ఖాళీలు, బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి. 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ. 19, 20 తేదీల్లో ఉత్తర్వులు జారీ అంటూ ఓ వార్తను ప్రచురించారు. తర్వాత మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్ళీ సమస్య అని క్వశ్చన్ మార్క్ పెడుతూ రాత్రి వేళ విద్యుత్ దీపాల వెలుగులో రింగ్ బండ్ పనులు అంటూ దానికి సంబంధించిన పూర్తి కథనాన్ని 15వ పేజీలో ప్రచురించారు. పిసిసి అధ్యక్షుడు ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ అంటూ దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్తో ఈ కథనాన్ని ప్రచురించారు. నేడు ప్రధానితో రేవంత్ భేటీ, హోంమంత్రి అమిత్ షాతోనూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం అంటూ ఒక కథనాన్ని కూడా ప్రచురించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి. ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయింది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి. మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ అంటూ ఒక వార్తను ప్రచురించారు. తర్వాత విద్యారంగానికి సంబంధించిన ఒక వార్తను ప్రధాన పేజీలో ప్రచురించారు. ఇది ఆసక్తికరమైనటువంటి వార్త. గురువెక్కడో మేము అక్కడే అంటూ ఒక ఫోటోగ్రాఫ్. అక్క పెళ్లిగూడ పాఠశాలలో జూన్ 30న జరిగిన ప్రార్థనలో విద్యార్థుల సంఖ్య ఇలా అంటూ కొద్దిమంది ఉన్నారు. ఆ తర్వాత అదే పాఠశాలలో ఈ నెల 3న కిక్కిరిసిన పరిస్థితి అని చెప్పంటూ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఫోటోగ్రాఫ్ని ప్రచురిస్తూ ఈ వార్తను ప్రచురించారు. ఈ వార్తలోని అంశం ఏంటో కొద్దిగా చదివే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్ళిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవటం సహజం. అందుకు భిన్నంగా బదిలీపై వెళ్ళిన ఓ ఉపాధ్యాయుడితో పాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జన్నారం మండలం పొనకల ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జూలై 13 చేరారు. అప్పుడు అక్కడ 5 తరగతులు, 2 ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆటపాటలతో పాఠాలు బోధించటం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బడిలోనే ఉండేవారు. ఇక్కడ కొన్నిసార్లు నో అడ్మిషన్ బోర్డు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నెల 1న ఇదే మండలంలో 3 కిలోమీటర్ల దూరంలో అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టర్ ఉన్న పాఠశాలలోనే చేరుతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2-3 తేదీలో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు. ఇది కొంతమంది పిల్లలు ఉపాధ్యాయుల్ని బాగా అభిమానిస్తారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలకి బోధించే విధానము, పిల్లలతో మాట్లాడే విధానం. ఓకే, ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. మీరు ఉపాధ్యాయ వృత్తిలో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను. అమరావతిని బంగారం చేస్తాం. జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు. అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం. ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. ఏపీ రాజధాని అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న చంద్రబాబు. రైట్, అమరావతి బంగారం కాదు, బంగారం కావాలి. ప్రపంచంలోనే అతి మంచి రాజధాని కూడా కావాలని కోరుకుంటున్నాను. ఇందులో ఏ సందేహం లేదు. ఇవి ఈనాటి దినపత్రికలోని ప్రధాన వార్తలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.